హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మొబైల్లో నుంచి జీమెయిల్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాము. డిలీట్ కాదు, ఓన్లీ రిమూవ్ చేయడం ఎలా అంటే మన డివైస్ నుంచి జీమెయిల్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కంప్లీట్గా చూడండి. సో అప్పుడే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లో అయితే జీమెయిల్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, సో దానిపై మీరు క్లిక్ చేస్తే సో మీ డివైస్లో ఎన్ని మెయిల్స్ ఉన్నాయో అన్నీ కూడా రావటం జరుగుతుంది. సో అక్కడ మీరు మేనేజ్ అకౌంట్స్ ఆన్ దిస్ డివైస్పై క్లిక్ అయితే చేయండి. సో అక్కడ మీకు అకౌంట్స్ అని, సో అకౌంట్స్ ఫర్ న్యూ, సో కొన్ని ఏవైతే ఉంటాయో అంటే మీ మొబైల్లో ఏవైతే మీరు లాగిన్ అయితే అయ్యున్నాయో ఆ మెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, కింద ఆటోమేటికలీ సింక్ డేటా అని ఉంటుంది. సో అది అందరూ ఆన్లో అయితే ఉంచుకుంటారు. అయితే ఫ్రెండ్స్, దానిపై మీరు క్లిక్ అయితే చేసి సో మీరు అకౌంట్ అయితే సింక్ అయితే ఆఫ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, అప్పుడు డేటా అంతా కూడా ఈ డివైస్లో నుంచి పోతుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత నెక్స్ట్ బ్యాక్కి మీరు వెళ్ళిన తర్వాత కింద ఆప్షన్ అయితే ఉంటుంది, సో రిమూవ్ అకౌంట్. సో దానిపై మీరు క్లిక్ చేస్తే మీ మెసేజెస్, కాంటాక్ట్స్, అదర్ డేటా అంతా కూడా ఫోన్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అని నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే క్యాన్సిల్ రిమూవ్ అకౌంట్ అని రావటం జరుగుతుంది. సో మీరు రిమూవ్ అకౌంట్పై క్లిక్ అయితే చేసిన తర్వాత సో మీ డివైస్ల నుంచి ఈ మెయిల్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు డిలీట్ అయితే చేయట్లేదు, ఓన్లీ రిమూవ్ అయితే చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా లాగిన్ అయితే కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.